ప్రతి ఒక్కరికి ఒక ఆశ, ఎక్కువ కాలం బ్రతకాలని, జీవించాలని. మరణ పడకల మీద ఉన్న చాలా మంది ఇంకా కొంతకాలం మేము బ్రతికితే చాలు, ఇంకా కొంతకాలం మేము జీవించాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది. దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కూడా ప్రపంచంలో కనబడుతున్నారు. అయితే మోషే మరియు యెహోషువలు దేవుని మాటలు ఆ తరమంతటికి తెలియచేసిన తర్వాత వారు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మీకు చెప్పిన మాటలను, మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా పాటిస్తే దేవుని జీవాన్ని మీరు పొందుకుంటారు. ఇప్పటి వరకు ఏవైతే మాటలు మీకు చెప్పామో లేదా ఏవైతే ప్రకటించామో అవన్నీ నిరర్ధకమైన మాటలు కాదు, అవి మీకు జీవాన్ని ఇస్తాయి అనే మాట ఈ వచనంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. మనిషికి జీవం ఎక్కడి నుండి వస్తుంది? మానవుడు ఎలా బ్రతుకగలడు? మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారని లేఖన భాగం స్పష్టీకరిస్తుంది.